వరలక్ష్మి వ్రతం పూజ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక పూజ కోసం పుష్ప కొన్న చీరనైతే దేవమ్మ వెతుకుతూ ఉంటుంది. అది చూసి చంగయ్య అయితే ఏంటి దేవమ్మ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది కాదండి, పుష్ప కొన్న చీర అయితే కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది దేవమ్మ. అది విని పుష్ప అయితే మామగారు నేను ఇక్కడే పెట్టాను మామగారు, చీర కనిపించడం లేదని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అందరూ నెతకండి అని చెప్పి అంటూ ఉంటాడు చంగయ్య. ఇక అందరూ నెతుకుతూ ఉంటే ఇంతలో పుష్ప బయటకు వచ్చి అలా చూస్తుంది. ఇక ఆ చీర అయితే అక్కడ మండిపోతూ కాలిపోతూ ఉంటుంది. అది కాలిపోవడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయి బయటకు వస్తారు. ఏంటి చీర కాలిపోతుందా, అపచారం ఇలా జరిగిందేంటి అని చెప్పి అక్కడ ఉన్న దేవమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పుష్ప అక్కడ జుంకాన్ని తీసి గంగక్క ఇది నీదే కదా, ఈ జొంక నీదే కదా అని చెప్పి అడుగుతుంది. అవును నాదే పుష్ప అని చెప్పి అంటుంది. ఈ చీర తగలబెట్టడానికి వచ్చిన అప్పుడు నువ్వెక్కడ ఈ జొంకాని పడేసుకున్నట్టుగా ఉన్నావు, ఈ చీర నువ్వే తగలబెట్టావు అని చెప్పి అంటుంది. అది విని గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చంగయ్య వాళ్ళందరూ కూడా అవును అది నిజమేనేమో, ఈ చీర తగలబెట్టింది గంగే గల అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో పుష్ప గంగతో ఎలా అంటూ ఉంటుంది, గంగక్క నీకు కుళ్ళు కదా, నువ్వు 5,000 రూపాయల చీర కొనుక్కుంటే నేను 50,000 రూపాయల చీర కొనుక్కున్నానని నువ్వే కదా ఇలా చేసింది అని చెప్పి అక్కడ ఉన్న పుష్ప గంగని నిలదీసి అడుగుతూ ఉంటుంది. అది విని గంగాధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇదంతా చేసింది నిజంగా గంగేనా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక పుష్ప చేసిన పనికి ఏం చేయనుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.